యువగళం పాదయాత్రలో నారా లోకేష్ తీసుకువచ్చినటువంటి ఈ రెడ్ బుక్ ఏదైతే గత ప్రభుత్వంలో కొంతమంది అధికారులు ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తూ ప్రతిపక్షంగా ఉన్నటువంటి జనసేన, టీడీపీ, బీజేపీ, కాంగ్రెస్ ఇలా పలువురు నేతల మీద ఏవైతే కేసులు పెట్టారో వారిని ఇవన్నీ తప్పుడు కేసులు, ఎవరైతే ప్రభుత్వానికి అంటకాగుతూ ఇలాంటి వ్యవహారాలకు పాల్పడ్డారో, అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారో వీళ్ళందరి పేర్లు నోట్ చేసుకుంటున్నాము. వీళ్ళందరికీ ఖచ్చితంగా అధికారంలోకి వచ్చిన తర్వాత శిక్ష విధించి తీరుతామని చెప్పి ఆ రోజు లోకేష్ చెప్పడం జరిగింది. సో అప్పటి నుంచి ఈ రెడ్ బుక్ హాట్ టాపిక్కే. ఇక ఎన్నికలు అయిపోయి ఫలితాలు వచ్చి ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి అయితే ఇక మరీ టూ మచ్గా ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకని అంటే ఏపీలో ఏ ఘటన జరిగినా దీని వెనక రెడ్ బుక్కే ఉంది. ఎక్కడైనా కార్యకర్తలు కొట్టుకున్నా దీని వెనక రెడ్ బుక్కే, ఎక్కడైనా కేసులు నమోదైనా దాని వెనక రెడ్ బుక్కే. ఏది జరిగినా ఈ రెడ్ బుక్ వల్లే. రెడ్ బుక్ రాజ్యాంగం అనేది ఏపీలో అమలవుతుంది అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్షన్. ఆల్రెడీ ఇంత జరుగుతుంటే టీడీపీకి చెందినటువంటి ఒక ఎమ్మెల్యే చేసినటువంటి వ్యాఖ్యలు ఈ రెడ్ బుక్ ప్రాధాన్యతకు సంబంధించి మరింత ఆజ్యం పోసినట్టు అయ్యాయి. ఏంటి అంటే అగ్నికి ఆజ్యం పోసినట్టు చేసినటువంటి వ్యాఖ్యలు ఏంటి అంటే ఆళ్లగడ్డ ఎమ్మెల్యే మాజీ మంత్రి భూమా అఖిలప్రియ చేసినటువంటి వ్యాఖ్యలు. ఆమె నిన్న ప్రెస్ మీట్లో మాట్లాడుతూ తన దగ్గర ఒక రెడ్ బుక్ ఉందని, దాంట్లో 100 మంది పేర్లు రాసున్నాయని, వీళ్ళందరినీ ఖచ్చితంగా శిక్షించి తీరుతాము అని చెప్పి ఆమె వ్యాఖ్యానించడం జరిగింది. తాను అధికారంలో లేనటువంటి సమయంలో, అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి సమయంలో తనని అనేక రకాలుగా వేధింపులకు గురి చేయటం జరిగిందని, అక్రమంగా కేసులు బనాయించి అరెస్టు చేయటం జరిగిందని, ఇలా అనేక రకాలుగా ఇబ్బంది పెట్టినటువంటి వారిని ఎవరినీ కూడా వదిలేటువంటి ప్రసక్తే లేదని, వారిని ఖచ్చితంగా ఇబ్బందులు పెట్టి తీరుతామని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగిందని, దాన్ని ఖచ్చితంగా ఈరోజు అమలు చేస్తాను అని చెప్పి ఆమె చెప్పడం జరిగింది. అలా అని చెప్పి ఎవరిని కొట్టటమో, తిట్టటమో, లేదంటే చంపటమో ఇలాంటివైతే ఏమీ చెయ్యము. ఖచ్చితంగా చట్ట ప్రకారం వారి మీద చర్యలు తీసుకుంటాం. తగినటువంటి సాక్ష్యాధారాలు సంపాదించి వారిని తీసుకువెళ్ళి చట్టం ముందు నిలబెట్టి శిక్షలు వేస్తాం అని చెప్పి ఆమె ప్రకటించడం జరిగింది. దీంతో మరొక్కసారి ఈ రెడ్ బుక్ అంశం తెర మీదకు వచ్చింది. లోకేష్ దగ్గర ఉన్నది రెడ్ బుక్ 1 అయితే అఖిలప్రియ దగ్గర ఉన్నది రెడ్ బుక్ 2 అంటూ సోషల్ మీడియాలో చర్చలు నడుస్తున్నాయి. ఇంకా ఇదంతా ఒక ఎత్తు అయితే మరి ఇంకా ఈ టీడీపీలో ఇక ఎంతమంది దగ్గర ఎన్ని రెడ్ బుక్లు ఉన్నాయో తెలియనటువంటి పరిస్థితి.